నేను వస్తే ప్రజలు తొక్కిసలాట జరిగిద్ది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది కదా. ఎవరు సంకనాగడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని చెప్పేసి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి బస్సు మీద ఎక్కావు, రోడ్ల మీద పొరలాడావు. అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలలేదా? అప్పుడు ప్రజలు ఇబ్బంది పడలేదా? అప్పుడు నువ్వు ట్రాఫిక్ అష్టదిగ్బంధం చేయలేదా? అప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నావు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేశారు, కుర్రో ముర్రో కుయ్యో అయ్యో 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 అనుకుంటా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ చౌట చేసి కార్ల మీద పడుకున్నావు, రోడ్ల మీద పొరలాడావు, పొరుల దండాలు పెట్టావు, హైదరాబాదు జాతీయ రహదారి మొత్తం అష్టదిగ్బంధం చేసావుగా. ఈ కొంపలు మునిగిపోయినట్టు ఈరోజు ఇన్ని లక్షలాది మంది, ఇన్ని వేలాది మంది ఆస్తి నష్టం, కోటాని కోట్ల ఆస్తి నష్టం జరిగిపోయింది. చచ్చిపోయారు, ఎంతోమంది చచ్చిపోయారు. ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికెట్లు పోయాయి, ఎంతోమంది సొంత ఇంటిదారులు సర్టిఫికెట్లు తడిచిపోయాయి. నువ్వు వచ్చి కనీస ధర్మంగా వెళ్ళి ఆ బాధ్యతలు పరామర్శించే నైతిక బాధ్యత నీకు ఉందా లేదా? నువ్వు వస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా? మరి ఆ రోజు ఎందుకు వచ్చావు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే కప్పదాటు వ్యవహారం అన్నమాట, తప్పించుకునే ధోరణి. ఓడదాటిన ఓడమల్లయ్య, ఓడదాటాక బోడి మల్లయ్య అని చెప్పేసి ఓట్లేసే వరకు ప్రజల కోసం నేనే బతికాను, ప్రజల కోసమే నేను జీవిస్తున్నాను, నేను పుట్టిందే ప్రజల కోసం, అసలు నేను మా అమ్మ నాన్న నన్ను పుట్టించిందే ఈ ప్రజల కోసం, నేను కలియుగ దైవాన్ని, వెంకటేశ్వర స్వామి కాదు నేనే కలియుగ దైవాన్ని అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు పదవి వచ్చి అందలం ఎక్కిన తర్వాత ఆ పదవి మైకంతో కన్ను మిన్ను కానరాక వెళ్ళి ఆ ఈసీ గదిలో పడుకుంటున్నాడు ఈ పవన్ కళ్యాణ్. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే రా, వచ్చి ఆ బాధ్యులను పరామర్శించు. ఎప్పటికి కూడా నీకు గుణదల సెంటర్లో మీరు రండి, నేను చూపిస్తా, మోకాళ్ళు లేదు, నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు రావడానికి వచ్చినాయి కానీ బయటికి వెళ్ళట్లేదు. నువ్వు మోటార్ల ద్వారా నీళ్లు బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలి కదా. అక్కడ ఉండి మీ ఎమ్మెల్యే కదా, ఏమైపోయారు మీరందరూ? కాబట్టి ఇవన్నీ షోయింగ్లు, ఫోటోలు దిగడం కోసం, ప్రపంచానికి మేము ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టాము, సేవ చేయడానికి మా ప్రభుత్వం ఉందని చెప్పేసి బిల్డప్ ఇవ్వడం కోసం వీళ్ళు ఉండాలి. కానీ ప్రజాభిప్రాయం, ప్రజల యొక్క పరిపాలన, ప్రజల సంక్షేమం కోసం అయితే ఇది కాదని చెప్పేసి సందర్భంగా నేను గట్టి చెప్తున్నాను. ఏదైతే జరిగిన విపత్తులో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ప్రజలకే అండగా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్పాను కదండి ఇందాక, అంతర్జాతీయ విపత్తు కరోనా లాంటి విపత్తును సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న ఏకైక దమ్మున్న మగడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటించిన నియమాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, అది కేంద్రం కూడా అమలు చేసే విధానంలో వెళ్ళిపోయింది. అప్పటి స్థితిలో రెడ్ జోన్, గ్రీన్ జోన్, వైట్ జోన్ ఇలాంటి జోన్లు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే కరోనాను సడలించే ఏర్పాటు చేశారో ఇది మొత్తం యావత్ దేశం మొత్తం అమలు చేసింది. అలాంటి కరోనా లాంటి విపత్తును సైతం ఒంటి చేతిని ఎదుర్కొన్న మగవాడిని జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని అపనిందల పాలు చేశారు, ఎన్ని నిందలు వేశారు. ఈరోజు చిన్న వరద ముప్పుని ఎదుర్కోలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదుంటే ఈ కూటమి ప్రభుత్వం. కనీసం రావాలి కదా, వాళ్ళకి సాయం అందించాలి కదా. లక్షలాది వేల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, మీరు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి, ప్రజల మీద ప్రేమ ఉంటే కనుక వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీరు పరామర్శించండి. ఏ వాలంటీర్లను అయితే మీరు చీదరించారో మళ్ళీ అదే వాలంటీర్లు ఇలా దిక్కయ్యారు. మన రేషన్ బియ్యం అవన్నీ పంపిస్తా అన్నారు, ఒక బస్తా రేషన్ బియ్యం పంపిస్తా అన్నారు. అందరూ చూశారు, ఇదేదో బాసుమతి బియ్యం, ఇదేదో సన్న బియ్యం, ఏదో సునీత బ్రాండ్ అనుకున్నారు. కానీ తీరా ఓపెన్ చేస్తే అంతా రేషన్ బియ్యం. ఈ మాత్రం రేషన్ బియ్యం ప్రజలు కొనుక్కోలేరా? నువ్వు మాత్రం సన్న బియ్యం కొనాలి, సునీత బ్రాండ్ రైస్ కొనాలి, మంచి పంచపక్ష పరిమాణాలు తినాలి. ప్రజలు మాత్రం రేషన్ బియ్యం తినాలి. ఏది వరద ప్రాంతంలో కొంచెం అయితే జాలి, కరుణ, దయ ప్రజల మీద కనిపించలేదా? ముష్టేసినచ్చు ఒక కిలో ఆయిల్ ప్యాకెట్ అನ್ನು వివిధ రకాల ఇచ్చారు. అవి కొనుక్కోలేరా? అది కాదు నువ్వు చేయాల్సింది. తక్షణ ఆర్థిక సాయం చెయ్యాలి, తక్షణంగా ఆర్థిక సాయం చేయాలి. ఇల్లు కేంద్ర మెడలు ఉంచు. నువ్వు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటావో, నరేంద్ర మోడీ ఏళ్ళు పట్టుకుంటావో, వెళ్ళి నిధులు రాబట్టి ఇక్కడ ఆర్థికంగా నష్టమైన ప్రజలందరికీ మళ్ళీ ఆర్థికంగా నువ్వు ఆదుకొని వాళ్ళని ఏ విధమైన జీవితం ఉందో ఆ విధమైన జీవితం కల్పించాలని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు కల్పించాలి. అంతేలే కానీ గొట్టాల ముందు నోటికొచ్చినట్టు వాగేసి జగన్మోహన్ రెడ్డిని నిందేసి నీ నోటికొచ్చిన వాగడం కాదు ప్రజా పరిపాలన అంటే. రేపు 1వ తారీఖు కాడ నుంచి మందు రేట్లు బీభత్సంగా పెంచేస్తారంట. ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా సరే కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాడా, మందు రేట్లు తగ్గిస్తాడా? ఇప్పుడు ఇంపార్టెంట్ ఏదండి? మందు రేట్లు తగ్గిస్తాడా ఇంపార్టెంటా? మందు తాగకపోతే బతకలేరా? నువ్వు ఆయిల్ రేటు కిలో వచ్చేసి 30 రూపాయలు పెరిగిపోయింది. ఒక్కసారికి 30 రూపాయలు పెరిగింది. ఏదో రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు కాదు, 30 రూపాయలు ఆయిల్ రేటు పెరిగింది. ఎవరి జేబులోకి వెళ్తున్నాయా 30 రూపాయలు కిలో? నువ్వు కోటర్ ధర, నువ్వు మ్యాన్స్ 220 రూపాయలు ఉన్న కోటర్ ధర 120 తగ్గించేస్తున్నాడు. ఎవరు తగ్గిమన్నాడు నీకు మందు ధర? అంటే అందరు మందు తాగి హాస్పిటల్ అయిపోయి మీ సంఖ మీరు నాకండే కిడ్నీలు చెడగొట్టుకోండి, మేము మాత్రం డబ్బులు బాగా జేబులు నింపుకుంటాం. ఇదే మీ పరిపాలన? బాగా వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని
మీ పార్టీని కిలోమీటర్ గొయ్యి దూసి ఆ గోతులు పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అసలు ఒక వీళ్ళు పట్టు ఏమైనా ఉందా, పరిపాలన పట్టుత్వం ఏమైనా ఉందా? ప్రజలు ఈరోజు ఎవరైనా నిత్యావసర వస్తువులు కొనాలి అంటే కొనగలే స్థాయిలో ఉన్నారు వీళ్ళు. పోనీ వీళ్ళు వచ్చి ఆయన ఎలగబెట్టిన కంపెనీలు అవి ఎలగబెడతాను, ఉద్యోగాలు ఇచ్చేస్తాను, ఉద్యోగాలు రాని వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, పెద్ద తోపుని తురుముని నాది ఎంత బారు ఉందని చెప్పాడు. ఏం చూపాడు ఈ 100 వారు? అందరోజు పరిపాలన ఏం చేశాడు? 4 వైసీపీ ఎంపీలని తన పార్టీలో కలుపుకోవటం, 4 వైసీపీ ఎమ్మెల్యేలు తన పార్టీలో కలుపుకోవటం, ఎమ్మెల్సీలు తన పార్టీలో కలుపుకోవటం, లేదా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుల మీద కేసులు పెడతాం, అక్రమ కేసులు పెడతాం, ఐపీఎస్లు ఇతని చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల యొక్క అక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వెలుగు తీసిన ఐపీఎస్లనేమో అక్రమ కేసులు పెట్టి సస్పెండ్లు చేయటం. ఇదే ఆ పరిపాలన? ఇదే ఆ ప్రజా పరిపాలన? నువ్వు ఇస్తాన హామీలేయి, నువ్వు ఇస్తానన్న హామీలేయి. ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఆడపిల్లలుంటే 18 సంవత్సరాలు దాటితే 18,000 50 సంవత్సరాలు దాటితే నీకు పెంచిను. పుట్టిన పిల్లల దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నీకు డబ్బులు ఇస్తానే డబ్బే డబ్బు అన్నారు కదా. ఏమైపోయింది అదంతా? నెల ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. ఎక్కడిచ్చారు? ఏమైపోయింది మీ హామీలు? ఉచిత బస్సులు ఇస్తానన్నారు, ఏమైపోయినాయి మీ హామీలు? పూర్తిగా ఈవీఎం ప్రభుత్వం, ఈవీఎం పరిపాలన సాగుతుందిలే కానీ ప్రజా పరిపాలన అయితే సస్యమేర సాగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఖజానా కాల్చి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖజానా ఖాళీ. ఎప్పుడు ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడు ఖజానా ఫుల్గా ఉందని చెప్పాడు? ఈ దౌర్భాగ్యుడు నా ఖజానా ఫుల్గా ఉంది, నా రాష్ట్రం సుభిక్షంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి ఎప్పుడు చెప్పాడు చెప్పండి? ఎప్పుడు చూసిన దరిద్రుడు మాట, శుభం పులకరా పెళ్లి కొడకరా అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడ ఉందని చెప్పేసి ఎప్పుడు చూసినా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రికి ఎలగబెట్టాడు. ఎప్పుడన్నా సరే ఖజానా ఫుల్గా ఉంది, ఖజానాతో సంబంధం లేదు. నీ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఈ కూటమి నేతల ఇంట్లో అంత బాగుంటేనే వాళ్ళ పిల్లలను సవ్యంగా చూసుకుంటున్నారా? వీళ్ళందరూ బాగుంటేనే వీళ్ళు ఏసీ కార్లు తిరుగుతున్నారా? అంత బాగుంటేనే వేడి షర్ట్లు వేసుకుని తిరుగుతున్నారు వీళ్ళు? చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇలాంటి సాగు చూపారా ప్రజలకి? అంతర్జాతీయ విపత్తు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్న అలాంటి తరుణంలో కూడా ఎటువంటి సాగు చూపకుండా ధైర్యంగా ఏం చేశాడో, ఎలా చేశాడో, తన మానాన తనే ఆ బాధలు అనుభవించి ప్రజలకి ఏ విధమైన లోటు లేకుండా ఆరోగ్య విషయంలో అయితేనేమి, విద్య విషయంలో అయితేనేమి, వైద్య విషయంలో అయితేనేమి ప్రతి విషయంలో ముందుండి నడిపించి ఎటువంటి కోతలు విధించకుండా ప్రతి ఒక్క పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ఏకైక దమ్మున్న మగుడు వై జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి కుంటి సాగులు చూపించి తన పెత్తందారులకి, తన తాబేదారులకి, తను ఊడిగించేస్తున్న వాళ్ళకి ఈ డబ్బులన్నీ పంచిపెట్టి ఈరోజు ప్రజల్ని పంగనామాలు పెట్టిన దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి నాటి చంద్రబాబు నాయుడు. ఈ పవన్ కళ్యాణ్ అంతకుముందు చీమ చిటుకుమంటే కుయ్యను ఒంటుకు వచ్చి మైకి ముందు మురిగేవాడు, మామూలుగా మురిగేవాడు కాదు, గండుమూరలు పెట్టి మురిగేవాడు. ఇప్పుడు ఏమైపోయాడు? విజయవాడ నగరం మొత్తం వరదలో తుడుచుకు పెట్టుకుపోయింది. వచ్చి కనీసం ఆ వరద బాధ్యుల్ని కనీసం పరామర్శించే నైతిక బాధ్యత ఈ పవన్ కళ్యాణ్ లేదా? కనీసం ధర్మం లేదా? ఒక మంచి హోదా గల డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు కదా నువ్వు, కనీసం వచ్చి ఆ బాధ్యుల్ని పరామర్శించవా? ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది, మీకు ఏం కావాలి, నేను ఏ విధంగా సహాయపడగలను మీరు నాకు చెప్పండి, నేను వెళ్ళి చంద్రబాబుకి చెప్తాను, మీకు అందాల్సిన సాయం నేను చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పలేవా? అక్కడ మునిగిపోయింది ఒక వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు ఒక్కలేనా? నీ కోట్లేసులోనే ఉన్నారుగా, చంద్రబాబు నాయుడు కోట్లేసులోనే ఉన్నారుగా. ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం వరదల్లో చిక్కుకుపోయి అలమటించిపోయారు, చచ్చిపోయారు. లక్షలాది రూపాయల ఆశనాశం జరిగింది. ఈ ప్యాకేజీ ఒక్కసారి వచ్చి ఆ బాధితులు పరామర్శించే దమ్ము లేదా? ఇదే ప్రజా పరిపాలన. కాబట్టి ఇది పూర్తిగా ఈవీఎం ప్రభుత్వం అండి. ప్రస్తుతం జరుగుతుంది కూడా ఈవీఎం పరిపాలన. ఏ పార్టీని, కొద్ది పార్టీ కూడా 1% కూడా వీళ్ళకి ప్రజల మీద చిత్తశుద్ధితో వీళ్ళు పనిచేయట్లేదు అనేసి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నాను.